పండక్కి మీకు వచ్చిన సినిమాలో ఈ మధ్యకాలంలో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటండి? అమ్మో చెప్పండి చెప్పండి. పండక్కి సినిమాలు ఏం చూడాల. అసలు ఈ మధ్యకాలంలో ఏ సినిమా చూడలేదు? ఏం చూడాల. అవునా? బయటికి వెళ్దాం మాకు అలసలు బాగా. అవునా? మీకండి ఏ సినిమా పేరు ఏదో చెప్పండి, ఏదో చూసానంటున్నారు కదా. పుష్ప 2 చూసామండి. అది నచ్చిందా? పోనీ నచ్చిందా? అల్లు అర్జున్ గారు నచ్చారా మరి మీరు? అంటే ఏం నచ్చిందండి? అతను విలనో అతన్ని నచ్చడం ఏంటని కొంతమంది అంటూ ఉంటారు కదా, మీకు నచ్చిందా మరి? అంటే ఆయన హీరో కాబట్టి ఏదో ఆయన నచ్చింది. సినిమా ఆయన హీరో, సినిమాలో విలన్లా స్టెప్పులు బాగుంటాయి. ఏ నచ్చిన సినిమాలో అంటే ఇంకా నచ్చిందండి? అంటే సాంగ్స్ అయ్యానో నచ్చిందా? నేను ఎక్కువ ఓల్డ్ సినిమాలు చూస్తాను సార్. ఓల్డ్ సినిమాలో ఏది నచ్చిందండి బాగా? అన్నీ చూస్తాను ఓల్డ్. మీ ఫేవరెట్ హీరో ఎవరు? నేను ఎక్కువ కృష్ణ సినిమా చూసేవాడిని. కృష్ణ గారి సినిమాలో బాగా నచ్చిన సినిమా అంటే ఏం చెప్తారు? పాడి పంటలు సినిమా. బాగా చూసి. ఇంకా ఆయన అంటే ట్రెండ్ సెటర్ కదా, అప్పట్లో కలర్ సినిమాలు అన్ని బాగా చూసేవాడిని అండి. మోసగాళ్ళకి మోసగాడు, మోసగాడు కానీ సీతారామరాజు, అల్లూరి సీతారామరాజు అవి చాలాసార్లు చూశాను. ఇంకా ఆయన అబ్బాయి మహేష్ బాబు గారు ఎలా చేస్తున్నారంటారు? నేను తక్కువ అండి సినిమాలు చూడటం. సినిమాలు చూడటం తక్కువ. సినిమాలు చూడలేదు మరి? తక్కువ. కృష్ణ గారిని గుర్తు చేసుకోవడానికి ఆయన సినిమా చూడాల్సింది కదా. నేను ఎప్పుడైనా టీవీలో చూస్తూ ఉంటాను, పెట్టుకుంటా ఉంటాను. నెక్స్ట్ రాజమౌళి గారితో ఒక సినిమా వస్తుంది, ఆయన వెళ్తున్నారా మరి? రాజమౌళి గారితో అంటే పెద్ద భారీ సినిమా కదా మహేష్ బాబు గారిది. వచ్చే అవకాశం ఉంటే వెళ్తాను సార్. ఓకే, అది ఓకే. అంటే మీ ఇష్టమైన హీరో పేరు చెప్పండి. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఎవరిని ఇష్టపడలేదు అసలు హీరో? అన్ని సినిమాలు చూస్తాను. అన్ని సినిమాలు చూస్తారా? ఇష్టమైతే అన్ని సినిమాలు బాగున్నాయని ఎవరైనా చెప్తే సినిమాలు చూస్తాను. పవన్ కళ్యాణ్ అంటే బాగా ఇష్టం. పవన్ కళ్యాణ్ గారు అంటే బాగా ఇష్టం. ఏంటి ఆయన పాలన ఎలా ఉందండి మరి అక్కడ? ఆయన పాలన ఎలా ఉంది? పర్వాలేదండి. పర్వాలేదా? అంటే ఆయన ముఖ్యమంత్రి చేయాలని కొంతమంది అంటున్నారు, చేసేయమంటారా? చేసేయండి. ఏంటి మీ ఉద్దేశం ఏంటి? ఏ ముఖ్యమంత్రి వచ్చినా అందరూ ఇదేనండి. ఇక ఎవరు మారేదేం లేదు. అందరూ ఒకటే అంటారు. రాజకీయ నాయకులు అందరూ ఒకటేనండి. మనం ఏదో అనుకుంటాం కానీ వాళ్ళు చెప్పింది చేయరు. మన బతుకులు ఇంతే, అట్లా ఉండాల్సిందే. మరి దీనికోసం ఏం చేయాలంటారు? ప్రజల దగ్గర వాళ్ళు మారరండి. వాళ్ళు మారరు, మన మార్చరు. మనం ఏం చేయాలి? ప్రజలు ఏం చేయాలి చెప్పండి? ప్రజలు ఏం చేస్తారో మంచివాడు ఎవడు చూసుకొని వాళ్ళని ఎన్నుకోవాలి. మంచి ముందు మంచి అనుకుంటాం, తర్వాత చేయట్లేదు. మరి ఏం చేయాలి? అలాంటప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఏం చేస్తామండి? ప్రజలు మనం ఏం చేయలేము. అంతేనా? మనలో మార్పు ఏం రాదండి. జనం అందరూ ఈ డబ్బులు కొట్టి అలవాటు పడిపోయారు. అది గెలిపిస్తున్నారు, తర్వాత ఏం బాధలు పడుతున్నారు. ఏముండదు. వాళ్ళు మారరు, మన మార్చరు. అంతే, మన బతుకులు ఇంతే ఉండాల్సిందే, అంతే. ఏమంటే మీ ఇష్టమైన హీరో పేరు చెప్పండి? అల్లు అర్జున్. పుష్ప చూసారా మరి? అయితే పుష్ప 2 చూసాను. ఎలా ఉంది పుష్ప? పుష్ప 2 అయితే ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా పుష్ప 1 కన్నా ఇంకా సూపర్గా ఉంది. జాతర సీన్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, సూపర్గా ఉంది. అంటే క్లైమాక్స్ ఫైట్ ఎలా ఉంది? ఇంకా అంటే క్లైమాక్స్ ఫైట్ అయితే ఇంకా చెప్పలేను. జాతర సీన్ కన్నా హైలైట్గా ఉంది. సంక్రాంతికి వస్తున్నాం చూసాం రీసెంట్గా, అది కూడా టైమే తెలియలేదు. చాలా కామెడీ ఉంది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా కామెడీ అయితే ఉంది. అల్లు అర్జున్ గారు చాలా ఇబ్బంది పడ్డారు ఈ మధ్యకాలంలో. మీకు ఎలా అనిపించింది? మీరు ఫ్యాన్ కదా. కానీ నాకంత ఆయనకే సపోర్ట్ చేస్తాను నేనైతే. ఆయన ఏం చేయలేదు కదా, కానీ తను అరెస్ట్ మీద అంత పోలీసులదే తప్పనైతే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఏం చేయలేదు, పోలీసులు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే. ఈ సినిమా 1800 కోట్లు ఎంతో చేసింది అన్నారు. ఏంటి దిష్టి తగిలిందా ఆయనకి? ఏంటి ఇలా జరగడం? దిష్టి తగిలింది. అంత ఫ్యాన్స్, అంత సినిమా సూపర్ హిట్ అయినా కూడా ఆయన ఆ ఎంజాయ్మెంట్ అనేది చేయలేకపోయారు దీనివల్ల. సో పోలీసులే కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుండే అనిపించింది. అంటే ఆయన అప్కమింగ్ సినిమాకైనా కొంచెం జాగ్రత్తగా జరిగితే బాగుంటుంది అంటారు. ఇప్పుడు ఇంత ఫీల్ అయ్యి సాడ్నెస్ అనుభవించారు కాబట్టి గోయింగ్ ఫార్వర్డ్ ఇలా జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటారని అనుకుంటాను. ఇంకేంటంటే ఇంకా ఏం నచ్చినాయి మీకు? సంక్రాంతికి వస్తున్నాం, ఎలా ఉంది? సంక్రాంతికి వస్తున్నాం అయితే చాలా బాగుంది. సంక్రాంతికి ఫుల్ ప్యాక్డ్ ఫెస్టివల్ సినిమా అనమాట. చాలా నచ్చింది. స్టోరీ అంత స్టోరీ ఏం లేదు కానీ ఫుల్ కామెడీ అయితే బాగుంది. చిన్నపిల్లడు కామెడీ అదంతా ఫుల్. సంక్రాంతికి పండగ సినిమా, ఫుల్ ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. చాలా బాగుంది. మీ నాన్నగారు అమ్మగారా? ఏంటి కృష్ణ గారు ఫ్యాన్ అంట. మహేష్ బాబు గారు, రాజమౌళి గారు సినిమా కోసం వెయిటింగ్ చేస్తున్నారా? ఓకే, థ్యాంక్ యూ. ప్రభాస్ గారి సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? కల్కినా? ఏంటి అప్పుడు రాజాసాబ్ సినిమా వస్తుంది కదా, ఆయన యాక్షన్ హీరో, కానీ రాజాసాబ్ కొంచెం కామెడీ హర్రర్ అంటున్నారు.
ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు అయితే? బాగుంటాయి ప్రభాస్ కాబట్టి. ప్రభాస్ గారిలో అంటే యాక్షన్ ఇష్టమా, ఆయన కామెడీ డార్లింగ్ యాక్షన్ అంటే కామెడీ ఇష్టమా మీకంటే బాగా? కామెడీనా? సో ఆయన సినిమాలో కల్కి బాగా ఇష్టమా? అంటే ఆయన ఇప్పుడు రికార్డ్ సెట్ చేశారు బాహుబలితో, ఇప్పుడు అది ఎవరో రీచ్ అవ్వలేకపోతున్నారు. ఇంకా ఆయన రికార్డ్ ఆయనే బదులు కొట్టుకునే అవకాశం ఉందంటారా ఏ హీరోతోనైనా? ఓకే అండి, అయితే థ్యాంక్ యూ. ఎన్టీఆర్ బాలకృష్ణ గారునా? ఓహో, ఏంటి ఎన్టీఆర్ గారి సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏది? ఎన్టీఆర్ సినిమాలో బాగా నచ్చింది దేవర నచ్చిందా రీసెంట్గానే? ఇంకా ఆయన సినిమాలో ఇంకా బాగా నచ్చిన సినిమా పేరు అంటే ఇంకోటి ఏం చెప్తారు? ఎన్టీఆర్ అన్నీ చూశాను. బాలకృష్ణ గారి సినిమా డాకుమారా చూసారా? చూడలేదండి. చూడలేదా? ఎందుకని? చిన్న పాపను తీసుకుని అందుకోసం. హలో, నువ్వు వెళ్ళదా సినిమాకి? నీకు నచ్చిన పాట చెప్పు. డాన్స్ దబిడి సాంగ్గా చూసేయండి కొంత. స్వామి అయ్యప్ప చెప్పు. స్వామి అయ్యప్ప ఏంటి బాలకృష్ణ గారికి మంత్రి పదవి ఇవ్వాలంటారా? మీ ఫేవరెట్ రాజకీయాల గురించి నాకైతే తెలియదండి. బాలకృష్ణ గారి సినిమాలో బాగా నచ్చిన సినిమా అంటే అప్పుడు రోజుల్లో నరసింహారెడ్డి, సమరసింహారెడ్డి అవేనా? అంటే రాకుమారాజ్కి ఇంకా వెళ్తారు అయితే. ఓకే.